వంటింట్లో గరిటెను తిప్పడమే కాదు పురుషులతో సమానంగా రాజకీయాల్లోకి మహిళా శక్తి వస్తోంది. ఈ పురపోర్లో సీనియర్ మహిళా నేతలే కాకుండా విద్యావంతులైన యువతులు మహిళలు కూడా పోటీ చేయడం ఆసక్తి రేపుతోంది. మంచిర్యాల జిల్లాలోని 4 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కు జరిగే ఎన్నికల్లో నారీ శక్తిదే కీలకం కానుంది. ప్రచారం ముగుస్తుండటంతో అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రచారాలను స్పీడ్ పెంచాయి. పార్టీల గుర్తుతో జరిగే ఎన్నికలు కావడంతో ఎవరిని అదృష్టం వరిస్తుంది, ఏ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచి విజయ డంకా మోగిస్తారోనని లెక్కలేసుకుంటున్నారు. అయితే ఈసారి ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు పరీక్షగానే కానున్నాయి. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో కొత్త అభ్యర్థులు బరిలోకి దిగుతుండగా రిజర్వేషన్ కలిసి వచ్చిన చోట సీనియర్ నేతలు బరిలో దిగారు. మహిళలు తమకు రిజర్వ్ చేసిన స్థానాలతో పాటు జనరల్ స్థానంలో పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్ 4 మున్సిపాలిటీలో కేతన్పల్లి జనరల్ మహిళ, చెన్నూరు బీసీ మహిళ, బెల్లంపల్లి జనరల్ మహిళ, లక్షటిపేట్ ఎస్సీ మహిళకు స్థానాలు ఖరారయ్యాయి. కార్పొరేషన్తో పాటు 4 మున్సిపాలిటీలో మొత్తం 149 వార్డులు ఉండగా మహిళలు పురుషులు కలిసి 693 మంది బరిలో ఉన్నారు. వీరిలో 324 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. చాలా మంది మహిళలు ఉన్నత విద్యావంతులు ఉంటే కొందరు కనీస విద్యార్హత లేని వారు కూడా పోటీలో ఉన్నారు. ఇక మంచిర్యాల కార్పొరేషన్ స్థానంలో 60 డివిజన్లలో పోటీలో ఉన్న వారిలో 98 మంది గృహిణులు, 5 వ్యాపార రంగం, మరో 5 ప్రైవేటు ఉద్యోగులతో పాటు 15 కనీస విద్యార్హత లేని వారు కూడా బరిలో ఉన్నారు. ఇక బెల్లంపల్లి 34 వార్డుల్లో 98 మంది మహిళలు పోటీలో ఉన్నారు. చెన్నూరు 18 వార్డుల్లో 50 మంది మహిళలు, కేతన్పల్లిలో 22 వార్డుల్లో 25 మంది, లక్షటిపేటలో 15 వార్డుల్లో 24 మంది మహిళలు బరిలో ఉన్నారు. మరి ఏ పార్టీ మహిళా నేతలకు ఓటర్లు పట్టం కడతారో, ఏ జెండా రేపరేపలాడుతుందో చూడాలి. లోని ప్రతి ఒక్కరూ ఇంటింటి గడప గడపకు పోయి మాకు ఓటేయండి అమ్మా అని అభ్యర్థించగానే ప్రతి ఒక్కరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులాగా అనుకొని, నన్ను ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డలాగా అనుకొని ప్రతి ఒక్కరూ అమ్మ మీకే వేస్తాం, మీరు పనిచేసే నాయకుని దగ్గర పనిచేస్తున్నారు. పెద్దలు ప్రేమసాగర్ రావు గారు అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం అనునిత్యం కృషి చేస్తున్నారు. గెలిచినప్పటి నుండి ప్రజాసేవే సంక్షేమంలాగా ముందుకు పోతూ దాదాపుగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు 350 కోట్లు, అలాగే కరకట్టాకు 260 కోట్లు, అలాగే మనకి ఇక్కడ మహాప్రస్థానం కూడా 11 కోట్ల నిధులు, అలాగే ఎక్కడైనా ఏ అవసరం ఉన్నా ముందుండి అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నారని మాకు బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళు చేతి గుర్తుపైనే ఓటెత్తాం. అధికార పార్టీ మనకు ఎమ్మెల్యే ఉన్నారు, అధికారంలో మనకు అక్కడ స్టేట్లో కూడా మనకు ముఖ్యమంత్రి మనకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఏ సమస్య అయినా ఏ ప్రభుత్వ పథకమైనా మీ ద్వారానే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. నేను ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది, అందరినీ కలవడం జరిగింది. ఇక్కడ ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. ఎందుకంటే మన మోదీ గారి నాయకత్వమే ఇక్కడ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే మన సెంటర్ నుండి చూస్తే అక్కడ చాలా అభివృద్ధి ఉంది, కానీ మన రాష్ట్రం ఇక్కడ మన తెలంగాణలో మాత్రం అసలు ఏ అభివృద్ధి లేదు. నేను ఒక చదువుకున్న దాన్ని నా ఉద్యోగం మానేసి మరి రిజైన్ చేసి నేను ఒక స్టెప్ ముందుకు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన వార్డు ఇక్కడ అభివృద్ధి అసలు ఏం జరగలేదు. నేను ఇక్కడే పుట్టి పెరిగిన ఆడబిడ్డని. అసలు ఇక్కడ ఇంతవరకు నాకు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నా, మేమున్న ఇళ్ళల్లో ఇక్కడ దాదాపు ఏరియా మొత్తం భూములకు పట్టాలే లేవు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ ఎన్నేళ్ల నుంచో గెలిచి ఇక్కడ ఉన్నారు, కానీ ఆ సమస్యకు మాత్రం ఇప్పటి వరకు పరిష్కారమే తీసుకురాలేదు. ఎందుకు మరి దాన్ని ప్రశ్నించడానికి ఎవరు లేరు ఇక్కడ. మరి అందుకే మన బీజేపీ నుంచి ఇక్కడ క్యాండిడేట్స్ లేరు. ఒక చదువుకున్న దాన్ని నేను ముందుకొచ్చి పోటీ చేస్తున్నందుకు ఆ సమస్యకు మనం ముఖ్యంగా ఈ భూముల పట్టాల సమస్యకు ఒక పరిష్కారం తీసుకురావాలనే నేను ముందుకు వచ్చాను.